అక్టోబర్ 13, 2024 దైవిక నడకలోని రహస్యములు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. చివరిగా దేవుడు తానే అబ్రహామునకు సరైన సమయంలో ప్రత్యక్షమాయెను. అతనిని వెలుపలికి పిలిచి ఇట్లనెను, అబ్రహామా, ఆకాశము వైపు చూడుము. నీ వైపు, నీ భార్య వైపు, లేక నీ హద్దుబాటులను, నీ భార్య హద్దుబాటులను చూడవద్దు. పరిస్థితుల వైపు చూడవద్దు, కానీ పైకి చూడుము. అప్పుడు విశ్వాసము బలపడును. ఆకాశము తట్టు చూచి నక్షత్రములను లెక్కించుము. నీ సంతానం కూడా అట్లనే ఉండును. ఈ దినము వరకు నక్షత్రముల సంఖ్య ఎవరికినీ తెలియదు. అవి అనేకములుగా బహుదూరములో ఉన్నవి. అతడు నక్షత్రములను లెక్కించలేడని దేవుడు ఎరుగునని 5-8 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. కానీ అతని విశ్వాసమును బలపరచవలెనని ఆయన ఉద్దేశించెను. పైకి చూచుట ద్వారానే మనము విశ్వాసమును కలిగి ఉండగలము. శత్రువు మనలను క్రిందికి, అనగా మన హద్దుబాటులు, మన లోపములు, మన పతనములు చూచినట్లుగా చెయ్యును. ఎడతెగకుండా మన నేత్రములు ఆయన మీద ఉండవలెను. విశ్వాసము ద్వారా ఆయన వాగ్దానములను చేపట్టవలెను. ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనంలోని వాక్య భాగము కొంత స్పష్టపరచుచున్నది. ఆ దినములలో 2 గుంపుల వారు ఒక ఒప్పందము చేసుకున్నప్పుడు ఒక జంతువును తీసుకొని దానిని చంపి 2 ఖండములుగా చేయుదురు. ఆ 2 గుంపుల వారు ఆ జంతు ఖండముల మధ్యగా నడిచి వెళ్ళుట ద్వారా తప్పిపోని వాగ్దానమును చేసుకొందురు. అదే రీతిగా దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేసెను. ఆయన 3 జంతువులు, 2 పక్షులను తీసుకొని వాటిని చంపి 2 ఖండములుగా చేయమని 10, 16, 17 వచనాల్లో అతనితో చెప్పాను. అప్పుడు దేవుడు ఆ ఖండముల మధ్యగా ఒక మండుచున్న జ్వాల నడిచిపోవునట్లుగా చేశాను. అట్లు దేవుడు తప్పిపోని నిబంధనను అబ్రహాముతో చేశాను. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ దృష్టి అంతా దేవుని తట్టే చూడాలి. ఆయన నీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకో. అబ్రహాము వలె జీవించు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.